ఓం శ్రీ మహావారాహి దేవతాయే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం మహావారాహి స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని జపించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. ప్రత్యగ్రారుణ సంకాశ పద్మాంతర్గర్భ సంస్థితాం ఇంద్రనీల మహాతేజః ప్రకాశాం విశ్వమాతరం కదంబముండమాలాఢ్యాం నవరత్న విభూషితాం అనర్ఘ్యరత్నఘటితముకుట శ్రీవిరాజితాం కౌశేయార్ధోరుకాం చారుప్రవాలమణిభూషణాం దండేన ముసలేనాపి వరదేనాభయేన చ విరాజితచతుర్బాహుం కపిలాక్షీం సుమధ్యమాం నితంబినీముత్పలాభాం కఠోరఘనసత్కుచాం. మరొకసారి విందాం. ప్రత్యగ్రారుణ సంకాశ పద్మాంతర్గర్భ సంస్థితాం ఇంద్రనీలమహాతేజః ప్రకాశాం విశ్వమాతరం కదంబముండమాలాఢ్యాం నవరత్న విభూషితాం అనర్ఘ్యరత్నఘటితముకుట శ్రీవిరాజితాం కౌశేయార్ధోరుకాం చారుప్రవాలమణిభూషణాం దండేన ముసలేనాపి వరదేనాభయేన చ విరాజితచతుర్బాహుం కపిలాక్షీం సుమధ్యమాం నితంబినీముత్పలాభాం కఠోరఘనసత్కుచాం. ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. త్రినేత్రినిగా వరాహముఖం కలిగిన మహావారాహి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. పట్టు వస్త్రాలను ధరించి, ఎర్రని కమలం మీద స్వర్ణాభరణాలను ధరించి నిశ్చలంగా కూర్చొని, పగడపు ఆభరణాన్ని చెవులకు, పుర్రెలమాలను శరీరంపై ధరించి, నీలాల వంటి వర్ణంతో, రోకలి నాగలి అభయ వరద హస్తాలతో అందమైన శరీరం కలిగి, రత్న మణిమయ భూషితమైన కిరీటాన్ని ధరించి, ఆంతరంగిక మరియు బాహ్యంగా ఉన్న శత్రువులను తరిమివేసే ఆ మహావారాహి అమ్మవారిని ధ్యానిద్దాం. ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మహాశక్తివంతమైన మంత్రాన్ని ప్రతినిత్యం భక్తితో, శ్రద్ధతో చదివినా, విన్నా అన్ని రకాల కోరికలు నెరవేరును. శత్రువుల నుండి అన్ని విధాలుగా రక్షణ కల్పించబడును. అంతేకాకుండా మనల్ని భక్తి మార్గంలో ఆ అమ్మవారు నడిపించును. ఓం శ్రీ మహావారాహీదేవ్యై నమో నమః.